నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. టెక్సస్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ఈరోజు పంచాంగము రాశి ఫలాలు మనం అందచేస్తున్నాం. ముందుగా ఈనాటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు 2025 సంవత్సరము జనవరి 9 గురువారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ఏకాదశి తిథి. ఈరోజు గురువారము. ఈరోజు సూర్యోదయము 7:30 సూర్యాస్తమయము 5:39 ఈరోజు ఏకాదశి తిథి. ఈ ఏకాదశి తిథి రాత్రి 10:49 వరకు ఉంటుంది. అనంతరం ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. అలాగే నక్షత్రము కృత్తిక ఈరోజు రాత్రి 2:15 వరకు ఉంటుంది. ఇక శుభ అనేటటువంటి యోగము రాత్రి తెల్లవారుజామున 3:07 వరకు ఉంటుంది. వనిజ అనేటటువంటి కరణము ఈరోజు ఉదయం 11:50 వరకు ఉంటుంది. అమృత ఘడియలు మనకు రాత్రి 11:59 నుండి 1:30 వరకు ఉంటాయి. రాహుకాలము మధ్యాహ్నం 1:31 నుండి 3:07 వరకు. యమగండ కాలము ఉదయం 7:30 నుండి 8:46 వరకు ఉంటాయి. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 2:56 నుండి సాయంత్రం 4:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 10:53 నుండి 11:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుండి 3:37 వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి పంచకరహిత ముహూర్తాలను అనుసరిస్తూ మనం ఈనాటి మంచి సమయాలను తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 9:32 నుండి 10:55 వరకు. మధ్యాహ్నం 1:47 నుండి 3:40 వరకు. అలాగే సాయంత్రం 5:56 నుండి రాత్రి 8:19 వరకు. రాత్రి 10:41 నుండి 10:49 వరకు. రాత్రి 1:02 నుండి 2:15 వరకు. రాత్రి తెల్లవారుజామున 5:47 నుండి 7:30 వరకు కూడా ఈరోజు ఈ మంచి సమయాలు ఉన్నాయి. ఇక ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. ఇప్పుడు మనం ఈనాటి రాశి ఫలాలను కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆధ్యాత్మిక యాత్రల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకున్నటువంటి పనులు పూర్తి కావటంలో కొంత ఆలస్యం కనిపిస్తుంది. తొందరపాటుతో కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందేటటువంటి మార్గాల కోసమై అన్వేషణ కొనసాగిస్తుంటారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం. అన్ని పనుల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తుండాలి. సంతృప్తి కాస్త తక్కువగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు వేరువేరు రూపాలలో దగ్గర వ్యక్తులను లేదా తెలిసినటువంటి వ్యక్తులకు కలిగినటువంటి ఇబ్బందుల కారణంగా వారిని కలుసుకోవటం, పరామర్శలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు మీకు అవసరమవుతుంటాయి. ఊహించినటువంటి విధంగా కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు ఏర్పడవచ్చు. శ్రమలేనటువంటి ఆదాయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త గట్టి పోటీని ఎదుర్కొంటూ ఉంటారు. విద్యార్థులకు కష్టకాలంగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీ వద్ద పనిచేసేటటువంటి
సేవకుల ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందుతుంటారు. సేవకాజనం యొక్క సహకారం కూడా పెరుగుతుంది. సంతాన సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. సృజనాత్మకత విశేషంగా పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు శ్రమతో తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా అనుకున్నది సాధించుకుంటారు. పోటీలు విపరీతంగా పెరుగుతుంటాయి. సౌకర్యాలపైన దృష్టి పెరుగుతుంది. గృహ సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. ఆహార విహారాదుల్లో సమయపాలనను పాటించటం మంచిది. మాతృవర్గీయులతో అనుకూలతను, అనుబంధాలను పెంచుకుంటూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రణాళికలకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీకు వచ్చినటువంటి ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చేందుకు తగినటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారస్తుల కోసం, సహకారం కోసం వివిధ రూపాల్లో మీరు సహాయం చేస్తుంటారు. ప్రణాళికలు పనిచేస్తుంటాయి. కమ్యూనికేషన్స్ కూడా విస్తరింప చేసుకుంటారు. ప్రసార సాధనాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఏవైతే గృహ నిర్మాణాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు చేపడుతూ ఉంటారో వాటిల్లో కాస్త ఆలస్యం జరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సౌకర్యాలు కూడా వివిధ రూపాల్లో ఇబ్బందులను కలగచేస్తుంటాయి. మాతృవర్గీయులతో, వారితో ఉన్నటువంటి అనుబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలివితేటలు, మాట్లాడే విధానంలో మార్పులు కలిసి వస్తుంటాయి. మధ్యవర్తిత్వాలు కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు సేవకాజనము యొక్క సహకారం కలిసి వస్తుంది. కమ్యూనికేషన్స్ వలన ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటుంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. పనుల్లో వేగములు పెరుగుతుంటాయి. ఆలోచనలకు అనుగుణంగా శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మాటల వలన ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మధ్యవర్తిత్వాల వలన పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. విశ్రాంతి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ప్రయాణాల్లో సంతృప్తి ఉంటుంది. విహారయాత్రల పైన దృష్టిని కేంద్రీకరిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. కాస్త బద్ధకంతో కూడినటువంటి సమస్యలు ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేకపోతారు. తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది. లాభాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. పెద్దవారి యొక్క ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపార ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతుంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఆధ్యాత్మిక యాత్రల్లో పాల్గొనాలన్న తపన పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలను పెంచుకోగలుగుతారు. సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి. వ్యాపార అభివృద్ధితో కూడినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటారు. విజ్ఞాన విహారయాత్రలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి పెరుగుతుంది. విద్యల వలన గౌరవాలు పెంచుకుంటారు. చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా సంతృప్తి ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు సంఘంలో
గౌరవాల కోసం ఆరాటపడుతుంటారు. చిత్తచాంచల్యములు పెరుగుతూ ఉంటాయి. ఊహించనటువంటి విధంగా ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. పరామర్శలు చేస్తుంటారు. పనుల్లో ఒత్తిడి వలన ఆందోళనలు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యమవుతుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు మీకు తప్పనిసరిగా తీసుకోవాలి. వివిధ రూపాల్లో శ్రమలేనటువంటి సంపాదన పైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. ఇది మంచిది కాదు. కష్టపడి సంపాదించినటువంటి ధనము మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతకపరమైనటువంటి ముహూర్తపరమైనటువంటి సందేహాలు అవసరాలు కనుక ఏర్పడినట్లయితే కామెంట్ల రూపంలో తెలియచేస్తే అభిప్రాయం చెప్తాను. స్వస్తి.